హాయ్ అండి. ఈరోజు రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన పొన్నగంటి కూర మరియు పెసరపప్పు తయారీ విధానాన్ని నా స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా ఆయిల్ హీట్ అయినాక దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకొని పావుగంట సేపు నానబెట్టిన పెసరపప్పు వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వేగనివ్వాలి. తర్వాత 2-3 నిమిషాల పాటు దాన్ని మంచిగా కలుపుకుంటూ మూత పెట్టాలి. మూత పెట్టుకున్న తర్వాత పెసరపప్పు చాలా చక్కగా ఉడుకుతుంది. ఆ టైంలో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూరను కూడా దానిలో కలుపుకొని మంచిగా దాన్ని స్టిర్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత పెసరపప్పు ఆకు మంచిగా కూడా ఉడకపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకుందాం. మన స్పైస్ తగ్గట్టుగా చూసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా దాన్ని ఫ్రై చేసుకుని ఇప్పుడు కొద్దిగా దానిలోకి వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ చూసిన విధంగా వాటర్ అనేది దగ్గర పడుతూ కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అలాగే పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. దీనిని మనం రైస్ మరియు చపాతీ అలాగే పుల్కాల్లోకి తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ముందే తెలుసుంటే మీరు ఎలా చేస్తారో కూడా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.